వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈరోజు పోటీ చేయడానికే భయపడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్యేలను వెనక్కి లాగేలా చేస్తూ ఉన్నాయి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా పాల్గొంటున్న సభల్లో సైతం ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు ఆ సభల్లో పాల్గొనకుండా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఇక ఏకంగా ఎంపీలుగా నిలబెట్టిన చాలామంది నేతలు కూడా తాము ఎంపీలుగా పోటీ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా చూసినట్లయితే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన కిలారి రోసయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉమారెడ్డి అల్లుడు కూడా. అలాంటి కిలారి రోసయ్య నేను పోటీ చేయనంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక లెటర్ పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఏకంగా ఒంగోలు నుంచి టికెట్ ఇచ్చిన బాలినేని లాంటి వాళ్ళు కూడా పోటీ చేయడానికి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. మరోవైపు చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మద్దిశెట్టి వేణుగోపాల్ కావచ్చు, ఆయన టికెట్ నుంచి పక్కన పెట్టినా ఆయన పార్టీలోనే ఉన్నప్పటికీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డితో అంత అసోసియేషన్గా లేరనే చెప్పాలి. మరోవైపు చూసినట్లయితే కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డిది కూడా అదే పరిస్థితి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో ఏదైతే ప్రకాశం జిల్లా వేదికగా సిద్ధం సభలు నిర్వహిస్తున్నా ఎక్కడా కూడా పలువురు నేతలు దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఆ సభను సక్సెస్ చేసిన పరిస్థితి అయితే లేదు. అంతేకాదు ఈరోజు మెజారిటీ ఎమ్మెల్యేలు నిజంగానే పోటీ చేయడానికి భయపడుతున్నారన్న ఒక చర్చ అయితే జరుగుతూ వస్తుంది. పోటీ చేయకుండా ఉన్నట్లయితే తమ సెక్యూరిటీ జోన్లో ఉంటామన్న అంచనాలు కూడా కొంతమంది వేసుకుంటూ ఉన్నారు. అటు డబ్బుల ఖర్చుతో పాటు అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి. రేపటి ఎన్నికల్లో ఏదైతే బరిలోకి దిగినట్లయితే ఇదే సమయంలో గెలుస్తామని ఒక ధీమా ఉన్నట్లయితే పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ అనేక సర్వేలు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీకి రేపు చెక్ పడిపోతోందని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్న సిచ్యువేషన్లో ఈరోజు నిజంగానే పలువురు నేతలు పలువురు ఎమ్మెల్యేలు కూడా పోటీ చేయడానికే భయపడుతున్నారన్నది వాస్తవం. అదే సమయంలో పలువురు ఎమ్మెల్యేలు ఈ రోజున వెనక్కి తగ్గుతూ ఉన్నారు పోటీ చేసేందుకు కూడా. అంతేకాదు నామకే వాస్తేగా జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఆయనకు ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఈరోజు నామకే వాస్తేగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవైపు మనం చూసినట్లయితే ఈరోజు ఏకంగా ధర్మాన ప్రసాద్ రావు లాంటి వాళ్ళే ఒకవైపు ఎన్నికల్లో ప్రచారం చేస్తూనే మరోవైపు సైకిల్ గుర్తు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా అంటూ కూడా చాలా నిర్వేదంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది రిఫ్లెక్ట్స్ ఇట్ సెల్ఫ్ అనమాట, ఎక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది అనేది. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒకవైపు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, మరోవైపు జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటున్న సర్వేలు కానీ, అదేవిధంగా అటు ప్రతిపక్షాల వైపు నుంచి వస్తున్న సర్వేలు కానీ, జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద రేపటి ఎన్నికలు చాలా నెగిటివ్ ఎఫెక్ట్ చూపించబోతున్నాయనే వస్తున్న అంచనాలు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు అటు టీడీపీ జనసేన పొత్తు కానీ, బీజేపీతో వాళ్ళు అలయన్స్ అయిన తీరు కానీ, ఈ కారణాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని నిజంగానే డిఫెన్స్లో పడేస్తున్నాయి. అయితే నిజంగా ఎమ్మెల్యేలు కూడా ఈ చర్చ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలు నేతలు కొంతమంది మంత్రులు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఎక్కడికక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్న తీరు కూడా వాళ్ళకు ఒక బూమరాంగ్ అంశంగా మారిందని అనుకోవాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఎక్కడికక్కడ పార్టీ మీద కూడా రిఫ్లెక్ట్ చూపిస్తూ వస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు చాలా చోట్ల ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా జనం తమను నిలదీస్తుంటే సరిగ్గా సమాధానం చెప్పలేక వెనక్కి మళ్ళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చాలా గ్రామాల్లో కూడా. సో ఈ పరిస్థితులన్నీ గమనించిన చాలామంది నేతలు, మెజారిటీ నేతలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి తమ మనసులోని మాటను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ అయితే జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం కాదు. ఆ కారణాల గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఒక థంబింగ్ మెజారిటీతో, గతంలో ఏ సీఎం కూడా ఆ స్థాయి మెజారిటీ సాధించలేని అనుకోవాలి. టీడీపీ తన 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే సీఎం కావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున ఆ మెజారిటీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డికి తిరుగుండదని లెక్కలు కట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానంటూ మాటకు ముందు జనం ముందు చెప్తూ వచ్చేవాళ్ళు. ఇక దాదాపు 2.5 ఏళ్ల పాటు కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ కానీ ఆ పాండమిక్ పీరియడ్ జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. పూర్తిస్థాయి ఆయన ప్రజావేదిక కూలగొట్టడం దగ్గర నుంచి 3 రాజధానుల అంశం దాకా తన ప్రస్థానాన్ని ఒక విధ్వంసంతో స్టార్ట్ చేసినప్పటికీ, టీడీపీ మీద ఒక వెండెట్టా పాలిటిక్స్ తెరదీసినప్పటికీ, బట్ తనైతే ప్రభుత్వ పరంగా మాత్రం వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో చాలా ధీమాతో ఉంటూ వచ్చారు. ఎక్కడా కూడా టాప్ టు బాటమ్, అటు పార్టీలో కావచ్చు ఇటు ప్రభుత్వంలో కావచ్చు, పేరుకు మాత్రమే సజ్జలు కానీ పేరుకు మాత్రమే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కానీ, టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటూ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనిపించేవాళ్ళు. అలా ఒక జగన్మోహన్ రెడ్డి మోనోపలి అయితే ఉంటూ వచ్చింది. ఎక్కడా ఎమ్మెల్యేలు పిలిపించుకొని ఆ 2.5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్న పరిస్థితి అయితే లేదు, వాళ్ళని కన్విన్స్ చేసిన పరిస్థితి అయితే లేదు, నియోజకవర్గాల వారీగా పర్సూ చేసిన పరిస్థితి కూడా లేదు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి కూడా అప్పట్లో లేదు. టీడీపీ నుంచి వచ్చిన ఆ 4 ఎమ్మెల్యేలని పిలిచి వాళ్ళకి మద్దతుగా మాట్లాడి వాళ్ళని తన పార్టీలోకి తీసుకున్న ఇష్యూస్ తప్ప
పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో అసోసియేట్ అయిన సందర్భాలు అయితే అప్పట్లో లేవని చెప్పాలి ఆ 2.5 ఏళ్ల పాటు. ఇక ఆ తర్వాత అదే స్థాయిలో ఆయన ఒక వెండెట్టా పాలిటిక్స్కి తెరదీశారు. టీడీపీ వైపు నుంచి అటు ఏకంగా టీడీపీలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అనుకున్న నేతలు మొదలుకొని చోటా నేతల వరకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు బైండ్ ఓవర్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా అధికారులు తీసుకెళ్లి వాళ్ళని హింసించిన సిచ్యువేషన్ ఉంది. ఇలా టీడీపీలో నువ్వా నేనా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్క నేతని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టచ్ చేసే ప్రయత్నం చేసింది. ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళని భౌతికంగా హింసించే ప్రయత్నం చేశారు. వాళ్ళని చూసిన తర్వాత టీడీపీ క్యాడర్ కూడా ఆ 2.5 ఏళ్ల పాటు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి. సీనియర్ నేతలు, మెజారిటీ నేతలు ఇంట్లో కూర్చుంటే వాళ్ళకు మద్దతుగా వీళ్ళు ఎక్కడా కూడా బయటికి రాని పరిస్థితుంది. ఒక దశలో అసలు టీడీపీ పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా ఆ పార్టీలో నడుస్తూ వచ్చింది. అలా ఒక 2.5 ఏళ్ల పాటు తనకు ఎదురు లేదన్న విధంగా జగన్మోహన్ రెడ్డి తిరుగులేని సీఎంగా ఒక పరిపాలన అయితే కొనసాగిస్తూ వచ్చారని అనుకోవాలి, ఒక మోనోపలీగా కొనసాగిస్తూ వచ్చారనే చెప్పుకోవాలి. ఇక ఎప్పుడైతే ఆ 2.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎదురైన పరిణామాలన్నీ కూడా ఒక్కొక్క మెట్టు కూడా ఆయన కిందకి దించుతూ వచ్చాయి. అందులో ఫస్ట్ జరిగిన అంశం ఏంటంటే మనం కీలకంగా చెప్పుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన మంత్రివర్గ కూర్పుని మళ్ళీ ఒకసారి ఆయన రీషఫుల్ చేయాలని అనుకున్నారో అది ఒక సెట్ బ్యాక్గా మారింది అప్పట్లో ఆయనకు. ఎందుకంటే బాలినేని లాంటి వాళ్ళు తన సొంత ఫ్యామిలీ మెంబరే, గతంలో ఆయన మంత్రిగా ఉన్నారు, తన తండ్రి హయాంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేతితో శాసించిన చరిత్ర కూడా బాలినేనికి ఉంది. అలాంటి బాలినేని తన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెడతాం మీద ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. తాడేపల్లికి వచ్చి కూడా ఆయన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన సుచరిత లాంటి వాళ్ళకి హోంమంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం జరిగింది. వన్స్ ఆ పదవి నుంచి పక్కన పెడడంతోనే సుచరిత లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఎదురుదాడి చేశారు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాననే విధంగా థ్రెటన్ చేయడం జరిగింది. ఇక ఒక గొల్ల బాబురావు లాంటి నేతలు తనకు మంత్రి పదవి ఇవ్వని కారణంగా జగన్మోహన్ రెడ్డి అంతు తేలుస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది. ఇలా అనేక మంది నేతలు మంత్రి పదవుల రూపంలోని రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. అది జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్గా ఎమ్మెల్యేల రూపంలో తన నమ్ముకున్న నేతల రూపంలో ఒక సెగదగిలిందని అనుకోవాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక మెట్టు కిందకి దిగే ప్రయత్నం చేశారు. తన మీద నిజంగానే తన మోనోపల్లి మీద ఎంత వ్యతిరేకత ఉంది అనే అంశం జగన్మోహన్ రెడ్డికి అప్పుడు అర్థమైందని అనుకోవాలి. ఆ తర్వాత కొద్ది రోజులకే మరొక ఇన్సిడెంట్ ఏంటంటే అది ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెర మీదకి వచ్చాయి. ఆ రోజున 11 జిల్లాలను కవర్ చేస్తూ ఆ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం జరిగింది. 11 జిల్లాలను కవర్ చేసి అంటే అంత పెద్ద శాంపిల్ని ఏ సర్వే కూడా ఇవ్వలేదు, ఏ సర్వే సంస్థ కూడా చేయలేదు, ఒక బల్క్ శాంపిల్ అది. సో ఆ ఎన్నికల్లో దాదాపు 3 అంటే రాయలసీమలో ఇంక్లూడింగ్ పులివెందుల స్థానాన్ని కూడా పులివెందుల్లో ఉన్న పట్టభద్రుల ఓట్లు కూడా టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. 3 అభ్యర్థులను కూడా ఆ రోజు టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఆ మరుసటి రోజు జరిగిన ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత భారీ షాకే తగిలింది. అప్పటిదాకా తన వెంటే ఉంటూ తను నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన నేతలంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఒక ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ వేయడం జరిగింది. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం చేయనా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వాళ్ళు టీడీపీలో చేరారు. టీడీపీ టికెట్లు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ అది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ అని చెప్పాలి. ఇక అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. తన ప్రభుత్వం మీద తన పక్కనే ఉంటూ కూడా వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసిన అంశం సలహాదారులు కూడా కనుక్కోలేని పరిస్థితి, ఒక ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేని పరిస్థితి ఏదైతే పట్టభద్రుల అంశానికి సంబంధించి. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అనేక మెట్లు కిందకి దిగే ప్రయత్నం చేసి అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలతో పలుసార్లు పదే భేటీలు అవుతూ వచ్చారు. ఒక గడప గడపకి ఇలాంటి కార్యక్రమం దగ్గర నుంచి ఆ తర్వాత తీసుకున్న అనేక కార్యక్రమాలు, లేటెస్ట్గా పెడుతున్న సిద్ధం సభల దాకా, జగనన్నకు చెబుదాం లాంటి కార్యక్రమాల దాకా అన్నింటిలో కూడా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ పరిస్థితి మారిపోయింది. దాదాపు 3 ఏళ్ళు కనీస సౌకర్యాలు కానీ మినిమం రోడ్లు లాంటి అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకొని తీరు కేవలం వెండెట్టా పాలిటిక్స్కే ఏదైతే తన అధికారాన్ని పరిమితం చేసిన తీరుతో ఎమ్మెల్యేల మీద ఎక్కడికక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసినట్లయితే టీడీపీ అప్పటి నుంచి కూడా ఒక ఒంగోలులో జరిగిన మహానాడు టీడీపీకి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత చూసినట్లయితే చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా, నియోజకవర్గాలుగా వారీగా పెట్టుకున్న సభలతో టీడీపీకి నిజంగానే కొంచెం రివోక్ చేసుకునే ఊపిరి తీసుకునే ప్రయత్నం చేసింది. ఇక వన్స్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా లోకేష్ స్టార్ట్ చేసిన పాదయాత్ర ఆ పార్టీని లైమ్లైట్లో నిలబెట్టిందని అనుకోవాలి. ఇవన్నీ కూడా ఒకవైపు పీక్స్కి వెళ్తూ ఉన్నాయి. టీడీపీ మళ్ళీ రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతూ వచ్చింది. అందుకే దానిలో భాగంగానే ఆయన ఆ రోజు చూసినట్లయితే టీడీపీని పూర్తి స్థాయిలో ఆయన హార్ట్ని కొట్టాలనుకున్నారు. టీడీపీని ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే 52 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. అయితే వన్స్ చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినట్లయితే పార్టీ మొత్తం డిమోరలైజ్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేసినప్పటికీ ఆ అరెస్టు కేంద్రంగా లోకేష్ ఢిల్లీ రాజకీయాల్లో కూడా కీలకమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి ఇద్దరు కూడా పార్టీ క్యాడర్కు, కార్యకర్తలకు
ఎక్కడికక్కడ దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి అండగా నిలిచే ప్రయత్నం అయితే చేశారు. సో వాళ్ళిద్దరినీ కూడా జనం ముందు హీరోలుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. పార్టీకి ఎక్కడికక్కడ ఏపీ గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు వ్యక్తమైన తీరుతో సో ఆయన ఇమేజ్ ఏంటనేది అప్పుడు ప్రజలకు తెలిసి వచ్చింది, ఈ జనరేషన్కి కూడా. ఆ తర్వాత టీడీపీకి కూడా ఒక సానుభూతి అయితే వచ్చింది చంద్రబాబు అరెస్టు పరిణామాల తర్వాత. ఎక్కడికక్కడ ఇది డిబేటబుల్ సబ్జెక్ట్గా మారింది. ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపులో టీడీపీ భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు అరెస్టు సింపతి ఉందన్నది కూడా వాస్తవం. మనకు తెలిసిందే ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది. సో వీటన్నిటి తర్వాత ఇక పూర్తిగా చూసినట్టయితే నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ఓదార్పు యాత్రకు వెళ్ళిన తీరు కూడా పార్టీని లైమ్లైట్లో నిలబెట్టింది. ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే అప్పటిదాకా జనసేన టీడీపీ చేతులు కలుపుతాయా అన్న ఒక సందిగ్ధావస్థ ఉండేది. అలాంటి ఒక కన్ఫ్యూజన్ కూడా జగన్మోహన్ రెడ్డి తెరదించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు అరెస్టు ద్వారా. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపున్నారు, అధికారికంగా పొత్తులు కూడా ఖరారయ్యాయి. ఈరోజు వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు బయటకు వచ్చున్నారు. ఏకంగా బీజేపీతో కూడా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన బీజేపీ కూడా ఆయన ఓటమి ఖరారైంది అన్న అంచనాతోనే ఈరోజు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇలా ఒకదానికొకటి జగన్మోహన్ రెడ్డి గుక్కదిప్పుకొని ఊపిరి తీసుకోలేని పరిణామాలు అయితే ఎదురు వచ్చాయి. తమ ఓటమి తథ్యం అని కూడా ఒక డైలమా అయితే ఈ రోజున వైసీపీలో ఉందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే జనసేన టీడీపీ చేతులు కలిపాయో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్, అసలు కీలకమైన అంశం ఏంటంటే పట్టభద్రులు మనం చెప్పుకున్నట్టు ఒక ఊహించని షాక్. ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రులను మార్చినప్పుడు వచ్చిన వ్యతిరేకత ఒక ఊహించని షాకే. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మరొక భారీ షాక్ జగన్మోహన్ రెడ్డికి. ఈ మూడిటితోనే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని అతలాకుతలమవుతూ ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఈ టైంలో లోకేష్ పాదయాత్ర ఆ పార్టీకి నిజంగానే ఒక బూస్టప్ ఇచ్చింది. నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు చేసిన పర్యటనలు కూడా భారీ స్థాయిలో విజయవంతమయ్యాయి. ఇవన్నిటితోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నేతలు డైలమాలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టచ్ చేసే ప్రయత్నం చేశారు అరెస్ట్ రూపంలో. ఇక ఈ అరెస్టు కేంద్రంగా టీడీపీ మీద పూర్తి స్థాయిలో ఒక సింపతి అయితే క్రియేట్ అయింది, సింపతి ఫ్యాక్టర్ క్రియేట్ అయింది. చంద్రబాబు ఏంటి, ఆయన పనితనం ఎలా ఉంటుందనేది చాలామందికి తెలిసి వచ్చింది. సో అప్పటికే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి తమ మాట వింటలేదు, ఇలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చర్చించుకున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి కూడా ఏ ఒక్క నానినో ఏ ఒక్క రోజానో మాట్లాడుతూ వచ్చారు, కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి అయితే లేదని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్లయితే కొద్ది రోజులకే ఊహించని పరిణామాలు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత, అరెస్టుకు ముందే పవన్ కళ్యాణ్ పొత్తులు కుదుర్చుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన టీడీపీ వేరువేరుగా పోటీ చేయడం కారణంగా మెజారిటీ దాదాపు 60 చోట్లకు పైగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఓట్ల చీలిక కారణంగా. బట్ దానికి ఆస్కారం ఇవ్వకుండా ఈసారి చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి పోటీ చేద్దామని, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కలిసి పోటీ చేద్దామంటూ తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డిఫెన్స్లో పడేసింది. అప్పటి నుంచే చాలామంది ఎమ్మెల్యేలు తాము పోటీ చేయడానికి కూడా వెనుక తగ్గిన పరిస్థితి ఉంది. సో ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు చూస్తే బీజేపీ కూడా వచ్చి వీళ్ళిద్దరితో కలవడం, మోడీ ఏకంగా సభను కూడా ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేయడం చిలుకూరుపేట వేదికగా. సో ఇవన్నీ కూడా ఇన్ని రోజులు తమకు అండగా ఉన్న బీజేపీ ఈరోజు వన్ సైడెడ్గా టీడీపీ వైపు తిరిగే ప్రయత్నం చేయడం నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్న కోని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం చేసింది. అదొక ఎత్తు అయితే, ఈరోజు ఏకంగా ఏ అధికారులను చూసి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు సంబరాలు చేసుకుంటూ వచ్చారు, ఆ అధికారులు మొత్తాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడికక్కడ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓట్ల అవకతవకల మీద కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది, అధికారులు బదిలీలు కూడా చేపట్టింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు నిన్నటి వరకు నన్ను కాళ్ళు అరిగేలా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన షర్మిల కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తనకు అంతా కూడా దిక్కంటూ కూడా ఇన్ని రోజులు ఆలోచించిన సునీత కానీ ఈరోజు ఆయనకి యాంటీ అయి ఉన్నారు. పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏకంగా అవినాష్ మీదే పోటీ చేస్తోంది. మరోవైపు సునీత, వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికక్కడ ఇంటి గుట్టు మొత్తం కూడా కడపలో ఇంటి గుట్టు అంతా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రతిపక్షాలను తట్టుకోవాలా, ఇటు ఇద్దరు చెల్లెల్ని తట్టుకోవాలా అన్న ఆలోచనలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పూర్తిగా డైలమాలో పడింది. ఏ వివేకానంద మర్డర్ కేసు అంశం తన అనుకూలంగా మార్చుకుని ఒక అస్త్రంగా మార్చుకుని గత ఎన్నికల్లో సానుభూతి పొందారో, ఈరోజు అదే సానుభూతి రివర్స్ అవుతోంది. ఏ కోడికత్తి సీన్ కేసునైతే తనకు అనుకూలంగా మార్చుకుని ఒక సింపతి డ్రామా క్రియేట్ అయిందో, అదే డ్రామా ఈరోజు నిజంగానే రివర్స్ అయింది. సో ఈ పరిణామాలన్నీ కూడా సొంత చెల్లెలే ఈరోజు బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి, రేపు మాపు విజయం కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో ఈ పరిణామాలన్నిటితో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేయాలంటేనే కొన్ని చోట్ల జంగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వెళ్తుంటే వ్యతిరేకత వ్యక్తమవుతుంది, తీరు కూడా వాళ్ళని డిఫెన్స్లో పడేస్తూ వస్తుంది. వీటన్నిటికి తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడిన విధంగా ఈరోజు పీకే లాంటి వాళ్ళు సర్వేల పేరుతోని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు అనేసి. సో ఈ సర్వేలు కానీ ఇలాంటి అంచనాలు కానీ నిజంగానే ఎమ్మెల్యేలు డిఫెన్స్లో పడేస్తున్నాయి. ఆ యాంగిల్లోనే మనం ఒక రోసై లాంటి వాళ్ళు పోటీ చేయనని చెప్పి వెనక్కి తిరగడం కానీ, ఈరోజు
బాలినేని లాంటి వాళ్ళు, మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేసే పరిస్థితులు కానీ దానిలో భాగమనే చెప్పాలి. ఇప్పుడే ఇంకా నెల ముందే ఈ స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు ఉంటే రేపటి ఎన్నికల నాటికి మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ మలుపు తీసుకోబోతున్నారు, అసలు ఎమ్మెల్యేలు అంత ఎఫెక్టివ్గా రేపటి ఎన్నికల్లో ప్రచారం చేస్తారా, పని చేస్తారా అనే అంశం కూడా చాలా హాట్ టాపిక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల కూటమి అభ్యర్థులంతా కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఇంకా ప్రచారాన్ని కూడా పూర్తిగా స్టార్ట్ చేయని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి సభల మీదే వాళ్ళు ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఎటువైపు లీడ్ చేయబోతున్నాయి. నిజంగానే ఎమ్మెల్యేలంతా మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తే ఈ ఎఫెక్ట్ రేపటి ఎన్నికల్లో ఆయన మీద, ఆయన గెలుపు మీద ఎంతవరకు ఉండబోతుంది అనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.